వాళ్ళు ఎన్నో రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. అయినా కూడా చైనా మన నైబర్హుడ్ కంట్రీ కాబట్టి వాళ్ళని గౌరవించాలన్న అదే దృక్పథంతోనే మనం ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఈ కొరివితో తల గోక్కున్నాడు 2020 మేలో వీడు భారతదేశ సరిహద్దుల్లోకి వచ్చి వాడు మనతో ఒక చిన్నపాటి యుద్ధము చెయ్యవచ్చు అన్న ఆలోచన వాడికి రావడము, అక్కడ నుంచి మీకు చైనా యొక్క డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పేసి మీకు యుద్ధ నిపుణులు చెప్తున్నారు. అంటే వాడు రావడము మనకి ఎంత కోపం వచ్చిందంటే, ప్రపంచ స్థాయిలో ఎక్కడికక్కడ ఎటువంటి ఇంటర్నేషనల్ ఫోరం ఉన్నా కూడా చైనా ఒక రోగ్ కంట్రీ, వీళ్లకు సరిగ్గా ప్రవర్తించడం రాదు, వీళ్ళ జిత్తుల మారితనాన్ని మనం ప్రపంచానికి తెలియజేయాలి. చైనాను నమ్మకండి, చైనాను నమ్మి ఏ పని చేయకండి, వాళ్ళ వ్యాపారస్తులు ఎవరైనా మీ దేశంలోకి వస్తే మీరు జాగ్రత్తగా ఉండండి. శ్రీలంకను చూడండి, పాకిస్తాన్ని చూడండి, వాళ్ళని ఎలా అప్పుల ఊబిలో వీళ్ళు ఇరికించారు. ఇలా చేయడం వల్లే మీకు ఇవాళ ఈ దేశాలంతా కూడా మీకు సర్వనాశనం అయిపోతున్నాయి. ఆఫ్రికాలో ఎన్నో దేశాలు ఇవాళ చైనా వాళ్ళు ఇచ్చిన అప్పులను నమ్ముకొని వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. ఈ పనులు చేయకంటే మనం ఎన్నో ఇప్పుడు మనమే ఎన్నో వీడియోలో మాట్లాడుతున్నాం. చైనా మంచి దేశము కాదు, వీళ్ళు ఒక్క భారతదేశానికి శత్రువులు కాదు, ఈ ప్రపంచానికే వీళ్ళు శత్రువులు అని ఒక మేజర్ క్యాంపెయిన్ లాస్ట్ 2 years లో మనము చేసిన క్యాంపెయిన్ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎక్కడా కూడా చేసి ఉంటారు. సో దాంతో చైనాకి ఏమైపోయిందంటే, మమ్మల్ని ఇంతలాగా బద్నాం చేస్తున్నారా, మేము ఏ వేదికకి వెళ్ళినా కూడా చైనా అన్నప్పుడు అందరూ కూడా అలర్ట్ అయిపోతున్నారు, అందరూ కూడా జాగ్రత్త పడిపోతున్నారు. బాబాయ్ వీడితో పెట్టుకుంటే ఏమవుతుంది, డేంజర్ కదా. సో ఇలా